ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్‌ని టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్‌కి మాత్రమే యూజ్ చేయాలి. అయ్యా నమస్కారం. ఇక్కడ మీరు ఫ్లాష్ లైట్‌ని కూడా ఆన్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ సరౌండింగ్ నాయిస్‌ని కూడా వినొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా స్విచ్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళ కెమెరాని ఫోటోస్‌ని కూడా మీరు స్క్రీన్ షాట్ విధంగా తీసుకోవచ్చు. అయన్నొద్దు పాయింట్కి రా. అలాగే స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్‌లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా వాళ్ళు యూజ్ చేసే స్క్రీన్‌ని మీరు లైవ్‌గా మానిటర్ చేయొచ్చు. వాళ్ళు యూట్యూబ్ ఎంతసేపు యూజ్ చేశారు, ఏ వీడియోస్ చూశారు, ఏ అప్లికేషన్‌ని ఓపెన్ చేసి చూశారు, దాన్ని కూడా సరౌండింగ్ మనం ఆడియోస్ చూసుకోవచ్చు, వీడియోస్ కూడా చూసుకోవచ్చు. దాన్ని కూడా స్క్రీన్ షాట్ విధంగా మనం ఫోటోస్‌ని కూడా తీసుకోవచ్చు. కన్వే ఆడియో అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే వాళ్ళ సరౌండింగ్‌లో ఉన్న ఆడియోస్ అన్ని మీరు క్లియర్‌గా వినొచ్చు. దాన్ని కావాలనుకుంటే రికార్డ్ కూడా చేసుకోవచ్చు. చాలు ఈ మాత్రం చాలు పదండి. సో హలో గైస్, ఈరోజు నేను చెప్పబోయే ఈ ఇన్ఫర్మేషన్తో మీరు ఇప్పుడు చూసినట్టుగానే ఎవరి ఫోన్కైనా వచ్చే కాల్స్ని, మెసేజెస్ని, అలాగే వాళ్ళ లైవ్ లొకేషన్ని, వాళ్ళ కెమెరా స్క్రీన్ రికార్డింగ్ని, అలాగే వాయిస్ రికార్డింగ్స్ని, వాళ్ళ మొబైల్లో ఉన్న ప్రతి అప్లికేషన్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా చాలా ఫీచర్స్ అనేది ఒక్క అప్లికేషన్ ద్వారా మీకు వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ మొబైల్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని, ఫైల్స్ని, వీడియోస్ని 24/7 మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హై గైస్, మై సెల్ఫ్ గణేష్, యు ఆర్ వాచింగ్ గణిటెక్ తెలుగు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకోబోయే ముందు ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ అంటే కీవర్డ్స్ని ఫస్ట్ 1 మినిట్లో ఇంట్రో విధంగా చెప్పేస్తాను. సో వినండి. సో మీరు ఎవరి ఫోన్ అయినా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది 2 మొబైల్ ఫోన్స్. ఫస్ట్‌ది మీ మొబైల్ ఫోన్, సెకండ్‌ది మీ కిడ్స్ లేదంటే ఎవరైతే మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ ఫోన్. మీరు చేయాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్‌లోని ఈ ఫ్లాష్‌కిట్ కిడ్స్ అనే పేరెంటల్ అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీ కిడ్స్ మొబైల్ ఫోన్‌లోకి వచ్చేసరికి ఫ్లాష్‌కిట్ కిడ్స్ చైల్డ్స్ అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. 2 మొబైల్స్‌లో పర్మిషన్స్‌ని అలౌ ఇచ్చేయండి. సో సెకండ్ ఫోన్‌లోనే ఎక్కువగా పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఆ పర్మిషన్స్‌ని మీరు అలౌ ఇచ్చినట్లయితే 50% ఆఫ్ ది సెట్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్ స్టెప్ విషయానికి వచ్చేసరికి మీ కిడ్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్‌ని హైడ్ చేయాల్సి ఉంటుంది. అంతే, మీరు ఇంతవరకు చేసినట్లయితే 100% అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ నుండి వాళ్ళకొచ్చే కాల్స్‌ని, మెసేజెస్‌ని, వీడియోస్‌ని, ఆడియోస్‌ని, వాళ్ళు యూజ్ చేసే యాప్స్ అన్నిటిని మీరు 24/7 యాక్సెస్ అండ్ మానిటర్ చేయొచ్చు. సో వీడియోలోని అప్లికేషన్ పేరు ఫ్లాష్‌కిట్ కిడ్స్ పేరెంటల్ అప్లికేషన్ అనమాట. దీని గురించి మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఫ్లాష్‌కిట్ కిడ్స్ పేరెంటల్ అనే అప్లికేషన్‌ని సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు యాప్ అనేది దొరుకుతుంది. అక్కడ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదు అంత కష్టం అనుకుంటే ఈ అప్లికేషన్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ లేదంటే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీ చైల్డ్స్ యొక్క రియల్ టైమ్ లొకేషన్, అలాగే వాళ్ళ యొక్క జియో ఫెన్సెస్ అంటే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారో మీరు దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే పర్మిషన్ అడుగుతుంది. సో ఈ పర్మిషన్‌ని నెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళ సింక్రోనస్లీ వాళ్ళకొచ్చే నోటిఫికేషన్స్‌ని లేదంటే అన్నోన్ నోటిఫికేషన్స్‌ని, యాప్ నోటిఫికేషన్ అన్నిటిని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ పర్మిషన్‌ని అడుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ రిమోట్ వ్యూయింగ్ ఏ చైల్డ్స్ డివైస్ స్క్రీన్ అంటే వాళ్ళ యొక్క స్క్రీన్‌ని మానిటర్ చేయాలనుకుంటే, వాళ్ళ యొక్క మైక్రోఫోన్‌ని మీరు మానిటర్ అండ్ యాక్సెస్ చేయాలనుకుంటే గాట్ ఇట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 3 పర్మిషన్స్‌ని మీ మొబైల్ ఫోన్‌లో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. యూ నీడ్ టు సైన్ ఇన్ అనే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ అలాగే పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇంతకుముందు సైన్ అప్ అయినట్లయితే ఇక్కడ మెయిల్, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే బాటంలో సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సైన్ అప్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు యూ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్‌ని 2 టైమ్స్ ఎంటర్ చేసుకొని నిక్ నేమ్‌ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ సైన్ అప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మెయిల్‌తో సైన్ అప్ అవుదాం అనుకుంటే మెయిల్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీ మొబైల్‌లో ఉన్న మెయిల్స్ అన్నీ ఇక్కడ షో అవుతుంది. అక్కడ మొబైల్‌లో ఉన్న మెయిల్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేసుకొని నిక్ నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా హూజ్ డివైస్ ఈజ్ దిస్ అనే ఆప్షన్ వస్తుంది. సో పేరెంట్స్ డివైజా లేదంటే కిడ్స్ డివైస్ అనేసి ఆప్షన్ వస్తుంది. మీకు పేరెంట్స్ డివైస్ కాబట్టి పేరెంట్స్ డివైస్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సూపర్వైజ్ చైల్డ్స్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేసుకోండి.
నెక్స్ట్ మీకు ఈ రకంగా పైన చైల్డ్స్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. సో పైన క్యూఆర్ కోడ్ కిందన 9 డిజిట్స్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ 9 డిజిట్స్ నెంబర్ని మీరు గుర్తెట్టుకోండి. లేదంటే మీ ఫస్ట్ ఫోన్ కాబట్టి దీన్ని పక్కనెట్టండి. ఇది మీ మొబైల్లో చేయాల్సిన ఫస్ట్ సెట్టింగ్ అనమాట. సో ఈ సెట్టింగ్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బైండింగ్ స్టేటస్ అనేసి 3 స్టెప్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ స్టెప్ అయిన తర్వాత మీ మొబైల్ని పక్కనెట్టండి. నెక్స్ట్ మీ సెకండ్ ఫోన్ ఏదైతే ఉందో మీరు కిడ్స్ ఫోన్, అంటే మీరు ఎవరి ఫోన్ని 24/7 యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ని సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో కిడ్స్ పేరెంటల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్ అన్నిటిని 3 పర్మిషన్స్ని ఎలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మెయిల్తో సైన్ ఇన్ అవ్వాలి కాబట్టి సో మీరు ఇక్కడ ఏదైతే మెయిల్ని ఎంటర్ చేశారో అదే మెయిల్ని అక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే మెయిల్ ఇచ్చిన తర్వాత లేదంటే ఇక్కడ చేసుకున్న మెయిల్ యొక్క పాస్వర్డ్ గుర్తుంటే అక్కడ మెయిల్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూపించినట్టుగానే అక్కడ కూడా సేమ్ ఈ డివైస్ అనేది పేరెంట్స్ మొబైల్ లేదంటే కిడ్స్ మొబైల్ అనేసి రెండు ఆప్షన్స్ వస్తాయి. అందులో కిడ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కిడ్స్ డివైస్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా 2 రకాలుగా మీకు ఈ కిడ్స్ డివైస్ని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందని అడుగుతుంది. సో ఫ్లాష్ కిడ్స్ పేరెంట్స్ అప్లికేషన్ని మీ పేరెంట్స్ అప్లికేషన్లో ఇన్స్టాల్ చేయాలి. అంటే పేరెంట్స్ డివైస్లో ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఇప్పుడు డౌన్లోడ్ నౌ అంటే ఫ్లాష్ కిడ్స్ పేరెంట్స్ చైల్డ్ అప్లికేషన్ని మీరు చైల్డ్ డివైస్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఈ సెకండ్ స్టెప్ని ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సో డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ చైల్డ్స్ యాప్స్, అలాగే వాచ్ వీడియో, అలాగే ఓపెన్ చైల్డ్స్ యాప్స్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు వీడియోని వాచ్ చేస్తూ ఏ విధంగా మీరు కంప్లీట్ చేయాలి ఈ ట్యుటోరియల్ అనేది వీడియోని కూడా చూస్తూ తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మీకు వీడియో అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో గాట్ ఇట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చైల్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ మైట్ బి హార్మ్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు క్రోమ్ నుండి ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ అప్లికేషన్ యొక్క 10 MB అనేది సైజ్ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ యొక్క ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేసుకున్న తర్వాత ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఏపీకేని 1 టైం క్లిక్ చేసుకున్నట్లయితే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఫ్లాష్ కిట్ ఇన్స్టాలర్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇన్స్టాల్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డన్ అండ్ ఓపెన్ 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా వెల్కమ్ టు ఫ్లాష్ కిడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో అగ్రీ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మీకు 9 డిజిట్స్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోమనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఫస్ట్ మొబైల్ ఫోన్లో లాగిన్ అయినప్పుడు ఏదైతే క్యూఆర్ కోడ్తో పాటు 9 డిజిట్స్ కోడ్ వచ్చిందో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 9 డిజిట్స్ కోడ్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇక్కడ హౌ టు ఎక్వైర్ బైండింగ్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో విజిట్ అయ్యి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ 9 డిజిట్స్ కోడ్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నుండి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది అవసరం లేదు కాబట్టి ఇంటూ మార్క్ని క్లిక్ చేసుకొని ఆ 9 డిజిట్స్ కోడ్ ఏదైతే మీ మొబైల్ ఫోన్లో ఉందో ఫస్ట్ మొబైల్లో ఉందో ఆ 9 డిజిట్స్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు లాగిన్ ప్రాసెస్ అనేది 50% కంప్లీట్ అవుతుంది. సో ఈ 9 డిజిట్స్ కోడ్ని మీ సెకండ్ మొబైల్లో ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్లోకి అంటే మీ ఫస్ట్ ఫోన్లోకి ఈ రకంగా సెకండ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే గ్రాంట్ ఆల్ నెసెసరీ పర్మిషన్ టు ద చైల్డ్స్ యాప్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మీ సెకండ్ ఫోన్లో ఏదైతే మీ కిడ్స్ ఫోన్ ఉందో అక్కడ పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఆ పర్మిషన్ గ్రాంట్ ఇచ్చినట్లయితే సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి వస్తుంది. సో కంప్లీట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ సెకండ్ ఫోన్లో కోడ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ రకంగా పర్మిషన్స్ అనేది అడుగుతుంది. అంటే యూసేజ్ లిమిట్, అలాగే నోటిఫికేషన్ సింక్, అలాగే యూసేజ్ రిపోర్ట్ అనేసి పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఈ పర్మిషన్ అన్నిటిని మీరు గ్రాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ ఆల్ పర్మిషన్స్ ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా హైడ్ ఐకాన్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఈ యాప్ అనేది వాళ్ళ మొబైల్లో హైడ్ అయినట్లు ఈ ఆప్షన్ ని ఎంటర్ చేసుకున్నట్లయితే హైడ్ అయిపోతుంది. సో హైడ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని డన్ చేయండి. నెక్స్ట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ బేసిక్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. బాటమ్ లో అన్ఇన్స్టాల్ ఫ్లాష్ కిడ్స్ ఇన్స్టాలర్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ కిడ్స్ ఫోన్లో ఈ ఫ్లాష్ కిడ్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మీరు యాక్సెస్ చేసినట్లు వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసుకోండి. లేదంటే బ్యాక్ వచ్చినట్లయితే మీకు హోమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
బౌండెడ్ టు మీ యొక్క మెయిల్ ఏదైతే మెయిల్ తో మీరు బౌండ్ అయ్యారో ఫస్ట్ మొబైల్ మెయిల్ ఇక్కడ చూపిస్తుంది. వర్కింగ్ నార్మలీ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇందాక అన్ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఫ్లాష్కిట్ కిట్స్ ఇన్స్టాలర్ నాట్ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో అన్ఇన్స్టాల్ కావాలంటే అన్ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ వాళ్ళ మొబైల్లో కనిపించదు. నెక్స్ట్ ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే కీప్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్, అలాగే అలో ఆటో స్టార్ట్, లైవ్ పెయింటింగ్ అంటే ఈ అప్లికేషన్ లో ఉన్న ఫీచర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ కీప్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అనే సెట్టింగ్ ఏంటంటే మీరు ఇంతకు ముందు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ ని ఏ విధంగా అలో చేయాలో తెలియకపోతే దీన్ని క్లిక్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ పెయింటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని గుర్తెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. అలాగే కిందకు వచ్చినట్లయితే యూసేజ్ సేఫ్టీ అనే ఆప్షన్ ఉంటుంది. సో కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ సేఫ్టీ, అలాగే ఆల్బమ్ సేఫ్టీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్ అన్నిటిని మీరు ఇంతకు ముందు అలౌ ఇచ్చి ఉంటారు. సో ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే మళ్ళీ అలౌ ఇవ్వాలనుకుంటే అలౌ ఇవ్వచ్చు. అలాగే లాస్ట్ లోకి వచ్చేసరికి హైడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీ పర్మిషన్ అన్నిటిని అలౌ ఇచ్చిన తర్వాత హైడ్ ఆప్షన్ అడిగింది కదా, అక్కడ హైడ్ ని మీరు స్కిప్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ హైడ్ చేసుకోవాలనేసి ఆప్షన్ అడుగుతుంది. హైడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అన్ఇన్స్టాల్ ఆప్షన్ ని క్లిక్ చేసుకున్నట్లయితే మీ సెకండ్ ఫోన్ లో చేయాల్సిన సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది మీ సెకండ్ ఫోన్ లో చేయాల్సిన మేజర్ సెట్టింగ్స్. సో ఈ వీడియోలోని లాస్ట్ అండ్ మెయిన్ సెట్టింగ్స్ కి వెళ్లే ముందు ఈ వీడియో మీరే కాకుండా మిగతా వాళ్ళకి ఈ వీడియో కూడా చేరాలనుకుంటే వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియోని యూట్యూబ్ మిగతా వాళ్ళు కూడా పుష్ చేస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది ఫ్యూచర్ లో నేను చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్లయితే మీకు క్లియర్ గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు సెకండ్ డివైస్ అంటే మీ కిడ్స్ డివైస్ లోని పర్మిషన్ అన్నిటిని గ్రాంట్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఎనేబుల్ నోటిఫికేషన్ యాక్సెస్ వస్తుంది. దాన్ని కూడా అలౌ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత యాప్ మెయిన్ అండ్ హోమ్ ఇంటర్ఫేస్ లోకి వచ్చేసరికి ది మాన్స్టర్ అని మీరు ఏదైతే మెయిల్ తో నిక్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది పైన కనిపిస్తుంది. అలాగే మీ కిడ్స్ యొక్క డివైజెస్ ఏదైతే కనెక్ట్ అయిందో అది ఆన్లైన్ లో ఉందా ఆఫ్లైన్ లో ఉందా అనేది చూపిస్తుంది. వాళ్ళ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. అలాగే యారో సింబల్ ని క్లిక్ చేసుకున్నట్లయితే డివైస్ మోడల్ నేమ్ అనేది కనిపిస్తుంది. ప్లస్ ఆప్షన్ ని క్లిక్ చేసుకున్నట్లయితే యాడ్ అనదర్ డివైజెస్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఇంకొన్ని డివైజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ చేయాలంటే మీరు సబ్స్క్రిప్షన్ ని పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రీమియం ప్రస్తుతానికి అవసరం లేదు. మీరు ఇప్పుడు వాడేది ట్రయల్ పీరియడ్ అనమాట. సో 3 days వరకు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే యూసేజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా యాప్ ని యూజ్ చేశారా, ఎంత టైం యూజ్ చేశారు, ఏ యాప్ ఎంత యూజ్ చేశారు, కాల్స్ ఏమైనా వచ్చాయా, మెసేజెస్ ని అన్నిటిని ఇక్కడ షో చేస్తుంది. వాళ్ళు ఇంతకు ముందు యూజ్ చేసిన యూసేజ్ అన్ని మీరు స్టాటిస్టిక్స్ రూపంలో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లైవ్ మానిటరింగ్ అనే ఆప్షన్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ రిమోట్ కెమెరా, అలాగే స్క్రీన్ మిర్రరింగ్, అలాగే 1-way ఆడియో అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ రిమోట్ కెమెరా ఆప్షన్ లోకి వచ్చేసరికి ఇక్కడ మీరు ఫ్లాష్ లైట్ ని కూడా ఆన్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ సరౌండింగ్ నాయిస్ ని కూడా వినొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా స్విచ్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళ కెమెరాని ఫొటోస్ ని కూడా మీరు స్క్రీన్ షాట్ విధంగా తీసుకోవచ్చు. అలాగే స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా వాళ్ళు యూజ్ చేసే స్క్రీన్ ని మీరు లైవ్ గా మానిటర్ చేయొచ్చు. వాళ్ళు యూట్యూబ్ ఎంతసేపు యూజ్ చేశారు, ఏ వీడియోస్ చూశారు, ఏ అప్లికేషన్ ని ఓపెన్ చేసి చూశారు, దాన్ని కూడా సరౌండింగ్ మనం ఆడియోస్ చూసుకోవచ్చు, వీడియోస్ కూడా చూసుకోవచ్చు. దాన్ని కూడా స్క్రీన్ షాట్ విధంగా మన ఫొటోస్ ని కూడా తీసుకోవచ్చు. ఏ అప్లికేషన్ ఎంత టైం యూజ్ చేశారు, వీడియోస్ ఆడియోస్ మీకు లైవ్ గా యాక్సెస్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ 1-way ఆడియో అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకున్నట్లయితే వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న ఆడియోస్ అన్ని మీరు క్లియర్ గా వినొచ్చు. దానికి కావాలనుకుంటే రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ లో ఈ 3 చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ ఫీచర్స్ అన్ని యూజ్ చేయాలంటే మీరు ప్రో వర్షన్ అంటే సబ్స్క్రిప్షన్ ని బై చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్రీగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ట్రయల్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి 3 days లో ఫ్రీగా ఇది యూజ్ చేయొచ్చు. సో రిమోట్ కెమెరాని 3 times per day యూజ్ చేయొచ్చు. స్క్రీన్ మిర్రరింగ్ ని per day 2 times ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1-way ఆడియోని 2 times ని ఎంటర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రయల్ పీరియడ్ లో మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ప్రీమియం బై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ ఆల్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే వాళ్ళ మొబైల్లో ఎలాంటి యాప్స్ అనేది ఓపెన్ కావు, అన్ని బ్లాక్ అయిపోతాయి. సో ఈ బ్లాక్ ఆల్ యాప్స్ ని క్లిక్ చేసుకొని వాళ్ళ యాప్స్ అన్ని బ్లాక్ అయ్యేటట్లు చేసుకోవచ్చు. నెక్స్ట్ లైవ్ లొకేషన్ ఆప్షన్. ఈ లైవ్ లొకేషన్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీరు లైవ్ లొకేషన్ ని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అది తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆఫ్లైన్ లో ఉన్నట్లయితే రీసెంట్ గా వాళ్ళు ఏదైతే లొకేషన్ లో ఉన్నారో అది తెలుసుకోవచ్చు. అలాగే జియో ఫెన్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. జియో
ఫిన్స్ అనే ఆప్షన్ ని యాడ్ చేసుకున్నట్లయితే లైవ్ లొకేషన్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళకి సెక్యూర్ లేని ప్లేస్ లో వెళ్ళినట్లయితే మీరు దాన్ని లొకేషన్ యాడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలర్ట్ అనేసి, దాని నుండి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయొచ్చు. సో జియో ఫెన్సెస్ అలాగే లైవ్ లొకేషన్ కూడా ఈ విధంగా చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే స్నాప్చాట్ అండ్ రికార్డింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే కెమెరా రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్, అంబియంట్ ఎంట్రీ రికార్డింగ్, అలాగే కెమెరా స్నాప్చాట్, స్క్రీన్ స్నాప్చాట్ ని మీరు ప్రో లెవెల్ లో కూడా ఈ 3 days లో ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డివైస్ యాక్టివిటీ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే సో ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మిగిలిన వాటిని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో డివైస్ యాక్టివిటీ నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే స్క్రీన్ టైమ్ లిమిట్, అలాగే యాప్ టైమ్ లిమిట్, యాప్ రూల్స్, యూసేజ్ లాగ్స్, లైవ్ పెయింటింగ్, చెక్ పర్మిషన్స్, ఇలా 6 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ యూసేజ్ సేఫ్టీ, ఇందులోకి వచ్చేసరికి సోషల్ యాప్ డిటెక్షన్, అలాగే కాల్ SMS సేఫ్టీ, ఆల్బమ్ సేఫ్టీ, బ్రౌజర్ సేఫ్టీ అనేది 4 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే బాటమ్ లో వచ్చేసరికి డివైస్, నోటీస్, మీ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో నోటీస్ ఆప్షన్ లోకి వచ్చినట్లయితే యాప్ నోటిఫికేషన్, అలర్ట్స్ అండ్ రిక్వెస్ట్, అలాగే బ్రౌజ్ సేఫ్టీ, టిక్ టాక్ అండ్ యూట్యూబ్ హిస్టరీ, స్నాప్ చాట్ అండ్ రికార్డింగ్, యూసేజ్ లాగ్, సోషల్ యాప్, కీవర్డ్ డిటెక్షన్, కాల్ అండ్ SMS సేఫ్టీ, ఇవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇది ఫ్లాష్ గెట్ కిట్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్, సైనింగ్ ఆఫ్. జై హింద్.